హలో డిటెక్టివ్స్. ప్రపంచంలో చాలా మంది ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. చివరికి మనుషుల యొక్క ప్రాణాలు తీయవలసిన పరిస్థితి వచ్చినా కానీ వాళ్ళు వెనక ముందు ఆలోచన చేయకుండా వాళ్ళు హత్యను చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల పోలీసులకు దొరికిపోతుంటారు. అదే విధంగా తెలంగాణలోని నాగర్ కర్నూలు ప్రాంతానికి చెందిన ఒక ఆమె కూడా ఎవడో అనే మూవీ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యి హత్య చేస్తుంది. ఎప్పుడైతే ఆమె తప్పించుకున్నానని అనుకుంటుందో అప్పుడే ఆమె పోలీసులకు దొరికిపోతుంది. ఆమె పోలీసులకు దొరికిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అది ఒక మటన్ సూప్. ఒకవేళ ఆ మటన్ సూప్ లో పాయిజన్ ఉందని మీరు అనుకుంటే అది పొరపాటే. అసలు ఆమె ఎవరు, ఎందుకు ఆమె మర్డర్ చేసింది, చివరికి ఏ విధంగా ఆ మటన్ సూప్ ద్వారా ఆమె దొరికిపోయింది అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. అది నవంబర్ 26, 2017 తెలంగాణలోని నాగర్ కర్నూలు అనే ప్రాంతం. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ముందు వేగంగా వచ్చి ఒక అంబులెన్స్ ఆగుతుంది. ఎప్పుడైతే ఆ అంబులెన్స్ ఆ హాస్పిటల్ ముందు వచ్చి ఆగుతుందో ఆ హాస్పిటల్ కి చెందిన వర్కర్స్, నర్సెస్ అందరూ వచ్చి ఆ అంబులెన్స్ లోపల ఉన్న ఒక వ్యక్తిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తొందరగా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వెంటనే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఎవరో యాసిడ్ అటాక్ చేశారని మీరు వచ్చి అదేదో చూడమని ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ పోలీసులకు చెప్తుంది. ఈ విషయాన్ని విన్న పోలీస్ ఆఫీసర్స్ వెంటనే హాస్పిటల్కి వచ్చి ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సుధాకర్ రెడ్డిని చూస్తారు. అతని శరీరం అంతా కాలిపోయినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఫేస్, నెక్ ఇంకా చెస్ట్ అంతా ఒకటే కాలిపోయినట్టుగా కనిపిస్తుంది. సో ఆ విధంగా సుధాకర్ రెడ్డి మాట్లాడే కండిషన్ లేకపోవడం వలన పోలీసులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఎవరు అడ్మిట్ చేస్తారో వాళ్ళను పిలిపించమంటారు. అప్పుడు సుధాకర్ రెడ్డి భార్య అయిన స్వాతి పోలీసుల దగ్గరకు వస్తుంది. సో పోలీసులు ఏం చేస్తారంటే ఆ రోజు అసలు ఏం జరిగిందని అడుగుతారు. అందుకు స్వాతి ఏమంటుందంటే, సార్ నేను మా హస్బెండ్ ఇంకా 2 పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో తెలియని నలుగురు వచ్చి మా ఇంట్లో ఉన్న సామాన్లు అంతా కింద పడేసి ఇంకా నా హస్బెండ్ ను కొట్టి అతని ముఖం మీద యాసిడ్ పోసి వెళ్ళిపోయారని చెప్తుంది. ఇదంతా విన్న పోలీసులు ఏమంటారంటే మీ హస్బెండ్ అయిన సుధాకర్ రెడ్డికి ఎవరితోనైనా గొడవలు ఉందా, లేకపోతే బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా అని అడుగుతారు. అందుకు శాంతి రెడ్డి అటువంటిది ఏం లేదని చెప్తుంది. ఆ వచ్చిన నలుగురిలో ఎవరినైనా నువ్వు గుర్తుపడతావా అని అడిగేటప్పుడు అప్పుడు స్వాతి ఏమంటుందంటే, సార్ ఆ నలుగురిలో ఒక వ్యక్తి నాకు తెలుసు, అతని పేరు రాజేష్ అని చెప్తుంది. సరే ఈ రాజేష్ నీకు ఎలా తెలుసు అని అడిగేటప్పుడు ఆమె ఏమంటుందంటే, సార్ ఈ రాజేష్ అనే వ్యక్తి ఒక ఫిజియోథెరపిస్ట్, అతని కాడ నేను థెరపీకి వెళ్తుంటాను. అతను ఏం చేస్తాడంటే నాకు తెలియకుండా కొన్ని ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అతనితో రిలేషన్ లో ఉండకపోతే ఈ ఫొటోస్ అని మీ హస్బెండ్ చూపిస్తానని చాలా బెదిరించాడు. అతను చెప్పిన దానికి నేను ఒప్పుకోలేదు. మేబీ అందుకోసమైనా అతను ఈ విధంగా చేసి ఉంటాడేమో అని నాకు డౌట్ వస్తుంది సార్ అని చెప్తుంది. పోలీసులకు అప్పుడే సందేహం వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈమెతో ప్రాబ్లం ఉంటే ఈమె ముఖం మీద యాసిడ్ పోయాలా కానీ సంబంధం లేని సుధాకర్ రెడ్డి మీద ఎందుకు యాసిడ్ పోసారని పోలీసులకు డౌట్ వస్తుంది. సో వెంటనే పోలీసులు రాజేష్ ఎక్కడ ఉన్నాడో అతని కోసం వెతకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే రాజేష్ కోసము అతని ఇంటికి వెళ్ళి అడిగేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే రాజేష్ ఏదో పెళ్లికి వెళ్ళాడని చెప్తారు. ఆ తర్వాత పోలీసులు రాజేష్ కోసం చాలా వెతుకుతారు కానీ రాజేష్ మాత్రం పోలీసులకు అసలు కనిపించాడు. సో ఈ విధంగా రాజేష్ కోసం పోలీసులు వెతుకుతుంటే హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే సుధాకర్ రెడ్డిని ఆ కండిషన్ లో చూసి సుధాకర్ రెడ్డి వాళ్ళ అమ్మ ఇంకా అతని తమ్ముడు చాలా ఏడుస్తారు. ఇంకా ఎంత ఖర్చైనా సరే భరించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలా కొన్ని రోజుల తర్వాత సుధాకర్ రెడ్డిని జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తారు. ఎప్పుడైతే జనరల్ వార్డ్ లో సుధాకర్ రెడ్డిని వాళ్ళ అమ్మ చూస్తుందో వాళ్ళ అమ్మకు కొంచెం సందేహం వస్తుంది. ఎందుకంటే సుధాకర్ రెడ్డి చాలా భారీ పర్సనాలిటీతో చాలా హైట్ గా ఉంటాడు. అయినా కానీ వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే సరేలే యాసిడ్ పడడం వల్ల ఏదైనా మార్పు వచ్చి ఉండొచ్చు అని అనుకుంది. ఇంకా అది మాత్రమే కాదు, స్వాతి కూడా సుధాకర్ రెడ్డిని హస్బెండ్ అని పిలవడం వలన ఆమెకు అంతగా సందేహం రాలేదు. సో ఆ విధంగా సుధాకర్ రెడ్డి కూడా మెల్లమెల్లిగా మాట్లాడడం మొదలు పెడతాడు. కానీ ఎప్పుడులాగే అందరితో మాట్లాడడం లేదు. ఇది గమనించిన చాలా మంది బహుశా ఈ యాసిడ్ అటాక్ వల్లనే ఇలా అతను అయిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ సుధాకర్ వాళ్ళ తమ్ముడికి మాత్రం చాలా సందేహం వచ్చింది. ఎందుకంటే అతను చేసే చేష్టలని చాలా వింతగా అనిపించింది. సుధాకర్ రెడ్డి తమ్ముడికి సుధాకర్ అంటే చాలా ఇష్టము. ఇంకా అతను చేసే ప్రతి ఒక్క విషయాలు ఇతనికి చాలా తెలుసు. అది మాత్రమే కాదు,
ఎప్పుడైతే సుధాకర్ రెడ్డి ఫేస్ మీద ఉన్న క్లాత్ ను రిమూవ్ చేసేటప్పుడు ఆ యొక్క రూమ్ లో స్వాతి మాత్రమే ఉండేది. సుధాకర్ రెడ్డి వాళ్ళ అమ్మ ఆ యొక్క రూమ్ లో ఉంటే ఆమెను బయట పంపించేసి ఈమె మాత్రమే ఆ రూమ్ లో ఉండేది. ఎప్పుడైతే ఆ నర్సెస్ వచ్చి ఫేస్ ను క్లీన్ చేసి వెళ్ళిపోతారో ఆ తర్వాత రూమ్ లోపలికి రమ్మని చెప్తుంది. ఇదంతా గమనిస్తూ అలానే ఉండిపోయాడు సుధాకర్ వాళ్ళ తమ్ముడు. సుధాకర్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవడానికి కొన్ని ఫుడ్ లిస్ట్ ను చెప్పారు, అందులో నాన్ వెజ్ కూడా ఉంది. అప్పుడు సుధాకర్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సుధాకర్ కు ఇష్టమైన మటన్ సూప్ ను చేసి తీసుకుని వచ్చిస్తుంది. ఎప్పుడైతే ఆ మటన్ సూప్ ను సుధాకర్ రెడ్డికి ఇస్తుందో అతను ఏం చేస్తాడంటే అది నాకొద్దు, నేను వెజిటేరియన్ అని చెప్తాడు. ఇది విన్న సుధాకర్ వాళ్ళ అమ్మకు ఫ్యూజులు ఎగిరిపోతుంది. ఇదేంది వీడు ఇట్లా అంటున్నాని, ఎందుకంటే సుధాకర్ రెడ్డికి నాన్ వెజ్ లేకపోతే అసలే ముద్దు దిగదు. ఇతనేమో ఇలా చెప్పడం వలన ఆ విషయం తీసుకుని వెళ్ళి సుధాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడికి చెప్తుంది. ఈ విషయం విన్న సుధాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఖచ్చితంగా అది సుధాకర్ రెడ్డి మాత్రం కాదని కన్ఫర్మ్ అయ్యి చివరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏం చేస్తారంటే హాస్పిటల్లో ఆ బిడ్డ మీద పడుకున్న ఆ సుధాకర్ రెడ్డి అనేబడి ఆ వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్ ను తీసుకుని వాళ్ళు మ్యాచ్ చేసి చూసేటప్పుడు ఆ వ్యక్తి రాజేష్ అని తెలియంది. అప్పుడు పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయింది. ఇంకా సుధాకర్ రెడ్డి వాళ్ళ అమ్మ ఇంకా తమ్ముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ ఇదే రాజేష్ అయితే సుధాకర్ రెడ్డి ఎక్కడ అని వాళ్ళకి సందేహం వస్తుంది. ఆ తర్వాత పోలీసులకు స్వాతి మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే స్వాతి స్టార్టింగ్ లో ఏం చెప్పి ఉంటుందంటే ఈ రాజేష్ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి మా సుధాకర్ రెడ్డి మీద యాసిడ్ పోసానని చెప్తుంది. కాబట్టి ఆమె మీదనే పోలీసులకు చాలా డౌట్ వస్తుంది. వెంటనే స్వాతిని తీసుకుని వచ్చి ఇంటరాగేట్ చేసేటప్పుడు ఆమె నిజాలు బయటపడుతుంది. అలా ఆమె చెప్పిన నిజాలు చూసి తెలంగాణనే షాక్ అయిందని చెప్పాలి. అలా ఆమె ఏం చెప్పిందో మనం ఇప్పుడు విందాం. సుధాకర్ ఇంకా స్వాతికి పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. సుధాకర్ రెడ్డి ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఇంకా ఈ స్వాతి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ గా ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు చాలా సంతోషంగానే ఉన్నారు. అలాంటప్పుడు స్వాతికి ఒక రోజు నడుము నొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఆమె నడుము నొప్పి అని సుధాకర్ రెడ్డితో చెప్తుందో ఈ సుధాకర్ రెడ్డి ఆమెను తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఒక ఫిజియోథెరపిస్ట్ ని కలుస్తారు. ఆ ఫిజియోథెరపిస్ట్ ఎవరో కాదు కానీ అతని పేరే రాజేష్. సో ఆ విధంగా సుధాకర్ రెడ్డి ఇంకా స్వాతి రెగ్యులర్గా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రాజేష్ని కలుస్తుండేవారు. అలా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆమెకు నడుము నొప్పి అని చెప్పి సుధాకర్ రెడ్డి రాకపోయినా ఆమె వెళ్ళి రాజేష్ని కలవడం మొదలుపెట్టింది. సో ఆ విధంగా వాళ్ళు ఫ్రెండ్స్గా మారారు. ఇంకా ఆ యొక్క ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళను ఇల్లీగల్ రిలేషన్షిప్ లోకి తీసుకుని వెళ్ళింది. సో ఆ విధంగా వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా మందికి తెలిసింది. ఇంకా కొంతమంది వచ్చి సుధాకర్ రెడ్డితో స్వాతి రాజేష్ తిరగడం మేము చూసామని చెప్పారు. ఇంకా సుధాకర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా స్వాతి రాజేష్ తిరగడం నేను చూసానని చెప్తాడు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి ఏం చేస్తాడంటే స్వాతికి చాలా స్ట్రాంగ్ అయిన వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు స్వాతి ఏం చేస్తుందంటే సర్లే నేను అతనితో మాట్లాడనని చెప్తుంది. అయినా కానీ ఫోన్ లో ఎవరికి తెలియకుండా రాజేష్ మాట్లాడుతూనే ఉంటుంది. ఆ విధంగానే స్వాతి ఒకరోజు ఏమంటుందంటే సుధాకర్ తో పాటు ఉండడం నాకు ఇష్టం లేదు, దయచేసి మనము వేరే ఎక్కడైనా వెళ్ళిపోదామా, మనం ఇద్దరు పెళ్లి చేసుకుందామా అని స్వాతి రాజేష్ తో అడుగుతుంది. నువ్వు డైవర్స్ తీసుకుని వచ్చేసే మనము హ్యాపీగా ఉందామని రాజేష్ చెప్తాడు. కానీ స్వాతి ఏమంటుందంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ వాళ్ళను వదిలిపెట్టి రాలేనని చెప్తుంది. సరే ఏదైనా ప్లాన్ ఉంటే నువ్వే చెప్పమని స్వాతితో అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత స్వాతి ఒక రోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీలో ఎవడు అని ఒక మూవీ వస్తుంది. ఆ మూవీ గురించి నాకు అంతగా తెలియదు కానీ ఆ మూవీ యొక్క వన్ లైన్ ఏమిటంటే ఆ మూవీలో 2 హీరోస్ ఉంటారు. ఒక హీరోని విలన్స్ ఏం చేస్తారంటే చంపేస్తారు, ఇంకో హీరోని కత్తితో పొడిచి వాళ్ళు చంపేస్తారు అనుకుని వెళ్ళిపోతారు. కానీ అతనికి ప్రాణం ఉంటుంది. అప్పుడు ఒక ఆమె ఏం చేస్తుందంటే చనిపోయిన హీరో యొక్క ఫేస్ ను తీసుకుని వచ్చి అంటే ఈ స్కిన్ అనేది తీసుకుని వచ్చి ప్రాణాలకి పోరాడుతున్న హీరో యొక్క ఫేస్ మీద ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంది. ఇది చూసిన స్వాతికి ఒక ఐడియా వస్తుంది. ఆ యొక్క ఐడియాని రాజేష్ కూడా చెప్తుంది. అప్పుడు రాజేష్ కూడా సరే ఈ ప్లాన్ బాగుందనేసి ఇద్దరు ఏం చేస్తారంటే సుధాకర్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడో ఏ విధంగా నడుస్తాడో ఆ విషయాలని స్వాతి రాజేష్ కు చెప్పడం మొదలుపెట్టింది. సో ఇంకా రాజేష్ కూడా సుధాకర్ రెడ్డి ఏ విధంగా ఉంటాడో అలానే ట్రైన్ అవ్వడం మొదలు పెట్టాడు. అలా ఒక రోజు ఏమవుతుందంటే పనికి వెళ్ళి వచ్చిన సుధాకర్ రెడ్డి చాలా టైర్డ్ గా ఉందని పడుకుంటాడు. అలా అతను పడుకున్న టైం చూసి ఈమె ఒక నర్స్ కావడం వలన సుధాకర్ రెడ్డికి ఒక అనస్థీషియా వస్తుంది. ఆ అనస్థీషియా ఇవ్వగానే సుధాకర్ రెడ్డి అన్కాన్షియస్ అయిపోతాడు. అప్పుడు స్వాతి రాజేష్ ని పిలిపించి ఇద్దరు కలిసి ఆ సుధాకర్ రెడ్డిని తల మీద రాడుతో భయంకరంగా కొట్టి అతన్ని చంపేసి కార్ డిక్కీలో వేసి పక్కనున్న ఫారెస్ట్ తీసుకుని వెళ్లి అక్కడ కాల్ చేసి ఇంకా గుంతు తవ్వి అందులో రిమైన్స్ అంతా అందులో పడేసి ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న సామాన్ అంతా కింద పడేసి స్వాతి ఒక యాసిడ్ బాటిల్ తీసుకుని రాజేష్ ముఖం మీద పోస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి ఎవరో 4 వాళ్ళ ఇంటికి వచ్చి
ఆమెను కొట్టి ఇంకా సుధాకర్ రెడ్డి మీద యాసిడ్ పోసారని చెప్తుంది. వాళ్ళు కూడా అది సుధాకర్ రెడ్డి అని నమ్మి అతన్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. సో ఆ విధంగా హాస్పిటల్లో అది సుధాకర్ రెడ్డి అని అందరు నమ్మారు. ఇంకా స్వాతి కూడా ఏమనుకుందంటే ఎలాగైనా ప్లాస్టిక్ సర్జరీ చేసేస్తే చూసే వాళ్ళంతా అది సుధాకర్ రెడ్డి అని అనుకుంటారు. ఇంకా ఈమెకు మాత్రమే తెలుసు అది సుధాకర్ కాదని, అది రాజేష్ అని. సో ఆ విధంగా ఆమె ఎస్కేప్ అయిపోదామని అనుకుంటుంది. కానీ సుధాకర్ రెడ్డి లాగా ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో నేర్పించిన స్వాతి సుధాకర్ రెడ్డి నాన్ వెజ్ తింటాడని తెలిసినా కానీ చివరకు సుధాకర్ రెడ్డి నాన్ వెజ్ తింటాడనే విషయం మాత్రము రాజేష్ కు చెప్పలేదు. సో ఆ విధంగానే మటన్ సూప్ అనేది వాళ్ళిద్దరిని పట్టించింది. సో ఆ విధంగా పోలీసులు వాళ్ళిద్దరిని జైల్లో వేశారు. మ్యారేజ్ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే వీలైన వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఒకవేళ ట్రై చేసి అది ఫెయిల్ అయితే డీసెంట్ గా డైవర్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్ ను వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇక్కడ ఏమి తెలియని అమాయకుడైన సుధాకర్ రెడ్డి యొక్క ప్రాణం పోయింది. ఇంకా 2 పిల్లలు వాళ్ళ తండ్రిని కోల్పోయారు. ఈ యొక్క కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇల్లీగల్ రిలేషన్ అనేది ఎప్పటికైనా ఏదో ఒక ప్రాబ్లమ్ తోనే ఎండ్ అవుతుంది. సో డిటెక్టివ్స్ ఈ కేసు గురించి మీరేమంటారు అనేది కామెంట్ చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.